అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు కాదు అని ఒక సామెత ఉంది. ముద్రగడ పద్మనాభం గారు అది గ్రహించాలి. తన కుమార్తె తనని నిందించడం ఆయనకి నచ్చలేదు, ఆవేదన చెందారు. చివరికి మా మంచి చెడులకి ఆమెను పంపించద్దు అంటూ పవన్ కళ్యాణ్ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ భార్యలు లేకపోతే కనుక వాళ్ళ కుటుంబంలో మత్తు పదార్థాలకి బానిసలైన వాళ్ళు లేకపోతే పెళ్ళిళ్ళు చెడగొట్టుకున్న వాళ్ళు వాళ్ళందరూ అంటూ చాలా కఠినమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అసలు పవన్ కళ్యాణ్ ఎంత హుందాగా ప్రవర్తించారో ముద్రగడ నేర్చుకోవాలి. ముద్రగడ కుమార్తె తన తండ్రి కంటే కూడా తనకి అత్తింటి వారిదే కావచ్చు, లేకపోతే ఆవిడ అభిప్రాయం కూడా కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు యుక్త వయసులో ఉన్నటువంటి వాళ్ళకి సినిమా ఫ్యాన్ అభిమానం ఉంటుంది. ఆ అభిమానంతో ఆమె అటువైపుకు ఉంటుంది. ఇంకోటి పవన్ కళ్యాణ్ మీద ఆవిడ ఇవాళేమి చిన్నపిల్ల కాదు కదా, ఒక స్థాయి ఆలోచన కలిగినటువంటి అమ్మాయి. అందుకని తన ఉద్దేశం తన తండ్రి పవన్ కళ్యాణ్ని దూషించేదానికంటే కూడా తను కరెక్ట్ అనుకుంది. అంటే పవన్ కళ్యాణ్ కనుక ఓడించకపోతే పేరు మార్చుకుంటానన్న విధానం ఆమెకి నచ్చలేదు. దెన్ ఆమె పవన్ కళ్యాణ్కి మద్దతు ప్రకటించింది. తాజాగా పార్టీలో చేరడానికి వస్తే ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు చాలా హుందాగా, మీ నాన్నగారిని బాధ పెట్టకూడదు, మీ నాన్నగారితో మాట్లాడాక చేర్చుకుందాం అని చెప్పారు. అది ఆయన ఇచ్చినటువంటి గౌరవం. గౌరవాన్ని కాపాడుకోవాలి కదా ముద్రగడ పద్మనాభం గారు. చేర్చుకోండి పర్వాలేదు, ఆవిడకి ఆలోచనల స్థాయి అలా ఉంది, ఎదిగింది కాబట్టి తప్పే ఉంది, ఆమె అభిప్రాయాన్ని మన్నించి మీరు చేర్చుకుంటే చేర్చుకోండి అంటే తప్పే ఉంది. అది ఆ తండ్రి స్థాయిలో హుందాగా ఉంటుంది. అలా కాకుండా దానికి పవన్ కళ్యాణ్ని నిందించడం, పవన్ కళ్యాణ్ని దూషించడం, పవన్ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడటం ఏమిటి ఇందులో అసలు పొంతన? హుందాతనాన్ని మిస్ అయిపోయారు. బాధ్యతాయుత తత్వంతో ప్రవర్తించాల్సిన నాయకుడు అదుపు తప్పాడు. దానికి తోడు మా మంచి చెడులకి అంటే ఇక కుమార్తె మీద కోపం వచ్చింది. సరే, ఆ కోపానికి తప్పేం లేదు, ఆ హక్కు ఉంది ఆయనకి. కానీ ఈ పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని గురించి ఇదంతా మాట్లాడడమే ఆయనలోని హుందాతనం కోల్పోయినటువంటి అంశం.